మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి జీవితంలో ఏప్రిల్ 29, 30 తేదీలో ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు. తను ఎవరో తెలిస్తే అసలు వదిలిపెట్టకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ప్రవేశించే ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఆ వ్యక్తి విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. ముఖ్యంగా మీ జీవితంలో ప్రవేశించబోయే ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితం మునుపెన్నడూ కూడా లేని రీతిలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశి వారికి ఇది మీకు చాలా చక్కటి అనుకూలమైన సమయంగా చెప్పాలి. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. మీ తెలివితేటలతో ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుండి మంచి ప్రశంసలు పొందుతారు. హస్త నక్షత్ర జాతకులు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా చేసే పనులలో విజయం ఉంటుంది. ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించండి. ప్రధాన కార్యక్రమాలలో సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. తోటి వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. కాలానుగుణంగా పనిచేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రతిభతో పనిచేస్తే సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది. మీ వలన కొందరికి ఉపయోగం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి వ్యాపారంలో శ్రద్ధ పెడితే మేలు జరుగుతుంది. ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి. మార్పులు చేర్పులు చేయకుండా ఉన్న దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం ద్వారా శాంతి మీకు లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నిర్ణయాలలో పొరపాట్లు అనేవి లేకుండా చూడాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేసినట్లయితే ఫలితం చాలా బాగుంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది. శని సాడేసతి స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది కనుక అటువంటి సమయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మిగిలిన సమయాల్లో కూడా ఈ కన్యా రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి గురుడు కొత్త ఏడాది 9, 10 స్థానాల్లో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటి విజయం సాధిస్తారు. మీ తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టుకునేందుకు చాలా ఆసక్తిని చూపిస్తారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తూ ఉంటారు. వ్యాపారంలో పురోగతి కూడా లభిస్తుంది. గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానం ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా
నమ్మకూడదు అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా అధికంగానే పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది సంబంధాల్లో చాలా ఓపికగా ఉంటే మేలు. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చూపిస్తారు. అయితే మీ జీవితంలో తక్కువ శ్రద్ధ అనేది కనిపిస్తుంది. ఈ ఏప్రిల్ తర్వాత నుండి కూడా శనిదేవుడు 7వ స్థానంలో ప్రవేశించినటువంటి సమయంలో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమవుతుంది. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం బాగా సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని అంత సులభముగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఉక్రోషానికి, ఆవేశానికి కూడా గురి అవుతూ ఉంటారు. వీరికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు వీరు పెద్దపీట వేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.